ధర్మస్థల ఇష్యూ రోజు రోజుకి పలచబడిపోతా ఉంది. ఇది స్ట్రాటజీయా, లేకపోతే ఎవరన్నా కావాలని చేసిందా, లేకపోతే ఆ, నిజంగానే ఈ అంశంలో చర్చించుకోవడానికి పెద్దగా ఏమీ లేదా, లేదా చాలా ఉన్నంత మాత్రాన దాన్ని తక్కువ చేయబడుతుందా ఈ అంశం? ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగో కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. ధర్మస్థలి గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. మొదటిసారి ఆ వార్త విన్నప్పుడు కలిగినటువంటి ఆ ఇది ఇప్పుడు తగ్గిపోయింది. ఇది ఒక స్ట్రాటజీగా అవుతుందా అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం చెప్తామా, ఒకసారి చూడండి. నిన్న భీమా అనేవాడు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, మైక్ ముందుకు వచ్చాడు. ప్యారలల్గా తవ్వకాలు జరుగుతున్నాయి. సైట్ నెంబర్ 13 దగ్గర ఏదో దొరికింది, జంతువులను తీసాము. ముసుగు వేసుకున్న ఆయనకి పేరు పెట్టారా? భీమా అనే పేరుతో మనం మాట్లాడుతున్నాం. అతని ఒరిజినల్ పేరు ఏంటో మనకు తెలియదు. మీడియాకి భీమా ప్రజెంట్ ముసుగేసుకొని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. అవును. మరి ఎవరు ఈయనని ఉసిగొలిపి పో అని ఉంటారు, అది తెలియదు. నెక్స్ట్ ఇంకోటి చూడు, ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల నష్టం ఏంటో తెలుసు. నువ్వు ఫస్ట్ డే కోర్టుకు అంత సెటప్ వేసుకొని అలా 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 వచ్చావు కదా, చుట్టుపక్కల ఏది సమ్మక్క సారలమ్మ గద్దె మీదకి వస్తుంటే అందరు చుట్టుపక్కల ఇట్లా పట్టుకొని అసలు వాళ్ళని ఎవరు తాకకుండా దగ్గరికి వెళ్లకుండా తీసుకెళ్తారు చూడు, అలా ఫుల్ ప్రొటెక్షన్ అలా వెళ్ళాడు కోర్టుకి. ఇప్పుడు చాలా ఫ్రీగా ఒక ఛానల్కి వచ్చి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేసావు. రేపు పొద్దున లైవ్లో కూర్చుంటావేమో తెలియదు. సో వాల్యూ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లుంది తెలుసా, ఇప్పుడు నువ్వు మీడియాకి వచ్చావనుకో, నువ్వు కనబడకపోతే నీ గురించి అందరు నిజంగా ఏమన్నా జరిగిందేమో అనుకుంటున్నారు. నిన్ను మాట్లాడనిస్తే నీ కింద కామెంట్లో 50 పాజిటివ్ ఉంటాయి, 50 నెగిటివ్ ఉంటాయి. పోరా పిచ్చాడా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఒక పెద్దది. నెక్స్ట్, అవును బ్రో, అలానా బ్రో, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము ఉన్నాం, మీరు ఇలాగే ముందుకెళ్ళి పోరాడండి, అందరి పేర్లు బయట పెట్టండి అనేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు 100% వీడి మీద ఉన్న ఈ పాజిటివిటీ 50-50కి వచ్చింది. అవునా? ఈ 50లో రేపటి రోజు ఇతనికి పిచ్చిగా వాగుతున్నాడు, ఇతన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాము అంటారు. అది 10%కి వచ్చేస్తుంది. పిచ్చోడు అంటారు. పిచ్చోడు కాదు, పిచ్చోడిని చేశారు అని కొంతమంది, కాదు నిజంగా పిచ్చోడే అని కొంతమంది. ఇప్పుడు మళ్ళీ 25 అయిందా? 100 నుంచి 25కి దిగాడుగా పాజిటివిటీ. ఇప్పుడు 75% నెగిటివ్, 25% పాజిటివే ఉంది. ఈ 25% కూడా పిచ్చోడు హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడట అని ఒక వార్త వస్తుంది. నిజంగా పారిపోయాడా బ్రో, లేదా వీళ్ళు ఏదో చేసి ఉంటారు బ్రో. 12.5 ఇప్పుడు మళ్ళీ 100 నుంచి వస్తా, 100% ఉన్న పాజిటివిటీ 12.5కి వచ్చింది. నెక్స్ట్ ఇతను జీరో చేస్తారు. ఏ అడవిలోనో శవం అయితే వెళ్ళాడు, ఎవరు చంపుంటారో. ఇప్పుడు 12 6కి వచ్చింది. ఏంటది? సగం వీళ్ళే ఎన్కౌంటర్ చేసి ఉంటారు, చంపేసి ఉంటారు, బయటికి రాకుండా చేశారు. నెక్స్ట్, పిచ్చోడు పిచ్చెక్కి ఎవరితోనో గొడవ పెట్టుకొని ఉంటాడు, వాడు 4 గుద్ది చంపేసి ఉంటాడు. ఏ ఇంటికో వెళ్ళి మీ ఇంటి కింద కూడా శవాలు ఉన్నాయంటే ఎరా మమ్మల్ని ఇట్లా అంటామని కొట్టుంటారు, చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు 100% ఉన్న పాజిటివిటీ 5%కి వచ్చింది. తర్వాత మర్చిపోతారు. అంతే. ఇది స్ట్రాటజీయా, లేకపోతే నిజంగా ఇతను చెప్పిన దాంట్లో ఏదన్నా ఉంది? ఇప్పుడు జూలై 3కి వచ్చాడు మా, ఇప్పుడు ఆగస్టు 3 అయిపోయింది, రేపు సెప్టెంబర్ 3 వస్తుంది. 2 నెలలు. చెప్పిన స్పాట్స్లోనేమో శవాలు దొరకట్లా. సైట్ నెంబర్ 13 దగ్గరే నేను 90కి పైగా ఇక్కడే పెట్టాను అంటున్నాడు. తవ్వితే అక్కడ ఏవేవో దొరుకుతున్నాయి, కానీ అవి ఏం దొరుకుతున్నాయి బయటికి రావట్లా, మీడియా ముందు జరగట్లా. సిట్ అధికారులకి నిన్న ఇంకొకరు కంప్లైంట్ ఇచ్చారు. నితిన్ అన్నదమ్ముళ్ళు. 2012లో హేమలత అనే మా చెల్లి 17 ఏళ్ళు ఉంటాయి, ఆవిడ ధర్మస్థలకి వెళ్ళి మళ్ళీ రాలేదు. మేము పుంజాకట్టు అనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా ఎవరితోనో లేచిపోయింది అన్నారు. మరి ఏంటిది? కేరళలో కూడా చాలా కేసులు నమోదైతే అది ఎలా టర్న్ తీసుకుందంటే, లవ్ జిహాద్ అని వచ్చింది అప్పట్లో. అమ్మాయిలని మతం మార్చి విదేశాలకు అమ్ముతున్నారు. కేరళ నుంచి ఎక్కువ భక్తులు ధర్మస్థలికి వస్తారు. వీళ్ళు ఇక్కడ అంటే 100 మంది మిస్ అయినా ఇది ధర్మస్థలంలో మిస్ అయినట్లేదు, లవ్ జిహాద్ వల్ల ఎటో పోయారని వచ్చింది. సో ఇట్లా డిఫరెంట్ కేసెస్.
ఇప్పుడు ఓవరాల్ గా నిజంగా ధర్మస్థలిలో ఇది పాపం జరుగు ఉంటదంటారా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కొంచెం మారిపోతూ వస్తున్నాయి. ఆ మార్పుల్లో భాగం ఏమిటి? అతను ఒక 17 18 ప్లేసులు చెప్పడము, ఆ ప్లేసుల్లో ఒక 13 సిట్ వాళ్ళు నెంబర్లు వేసి ఎంపిక చేసి అక్కడ తవ్వకాలు ప్రారంభించడము, ఎంత తవ్వినా, ఎంత లోతుకు వెళ్ళినా, ఎంత వెడల్పు తవ్వినా ఏమీ ఎక్కువగా దొరక్కపోవడము, ఒక 6 నంబరు 11A అనేటువంటి నెంబర్లో ప్లేసుల్లో తవ్విన తవ్వకాల్లో కొద్దిపాటి ఎముకలు అవశేషాలు లభించడము. జంతువులే కూడా ఉన్నాయి మా. అవి జంతువులువా మనుషులువా అనేది వాళ్ళు పరిశోధన చేసి తేలుస్తారు. అయితే ముందు దొరికాయి 2 ప్లేసుల్లో. దొరకడంతో కొంచెం ఆశాభావం వచ్చింది. ఇంకా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ రకరకాల న్యూస్లు, ఈ ఛానల్స్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కొందరు, వెళ్ళక కొందరు, విని కొందరు రకరకాల హెడ్డింగులు పెట్టి రాయడాలు, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడము, మీరు ఇక్కడికి నాట్ అలౌడ్ అనడము. దాంతో ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? ఈ భీమా అనే పేరు పెట్టిన ముసుగు వీరుడు, రెండవది ఆ సిట్ సంబంధించిన అధికారులు, ఆ తవ్వకాలు చేసే కార్మికులు. వాళ్ళలో ఒక రకమైనటువంటి భావన కలిగింది. ఇతను అబద్ధం చెబుతున్నాడేమో, లేదా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ ప్లేసులు కరెక్ట్ కాదేమో, లేదా ఇతనుకి మతి భ్రమించి ఏమన్నా అలా మాట్లాడాడేమో. ఇప్పుడు 4, 5, 10 శవాల్ని పూడ్చిపెట్టి ఇతను 100 చేశా, 200 చేశా, 500 చేశా అని చెప్తున్నాడేమో అనేటువంటి సందేహాల్ని వాళ్ళు బయట పెట్టడము, ఎంత తవ్వినా ఏమీ దొరకపోవడంతో చిరాకు పడ్డము, ఇతన్ని మాటల్ని పెద్దగా నమ్మకపోవడము. అంటే ఆయన చెప్పిన సైజుకి రిజల్ట్ లేదు. ఎలా వస్తుందండి? 15 ఏళ్ల తర్వాత ఇంకో 20 ఏళ్ళకి పెడితే అసలు భూమిలో అడుగున రకరకాల మార్పులు జరిగిపోతాయి. వానలు రావా, వరదలు రావా, భూకంపాలు రావా? ఇవన్నీ కాకుండా అసలు ఈ నేరాలకి కారకులైన వాళ్ళు ఎవరో ఉంటారు కదా. వాళ్ళు ఇతను పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు, మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పాడు అని తెలిసిన మరుక్షణంలో వాళ్ళు జాగ్రత్త పడరా? అనేక మార్పులు, అనేక చర్యలు జరిగిపోతాయి. ధనం మూలము ఇతం జగత్తు. వేల కోట్ల డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బుని వెదజల్లి ఏమైనా తిమ్మిని బమ్మిని చేయగలరు, ఏమైనా సాధించగలరు. ఇక్కడ కంప్లైంట్ చెప్పింది ఒక వ్యక్తే. ఆ కార్యక్రమాల్లో అతనికి సహకరించిన వాళ్ళు మరో 3 అని అంటున్నారు. ఇక్కడ ఇంకొకటి సవరణ, ఇతను ఏం చెప్తున్నాడంటే డైరెక్ట్ గా మాకు బాడీలు ఇచ్చేవాళ్ళు, నేను డైరెక్ట్ గానే బహిరంగ ప్రదేశాల్లోనే వాళ్ళు చెప్పిన చోట పాతి పెట్టేవాళ్ళం, అందరు చూస్తుండగా చేసినా కూడా ఎవరు మమ్మల్ని అడిగేవాళ్ళు కాదు, చాలా కామన్ ఇది అన్నట్టు జరిగిపోయేది. అండ్ నేను ఇప్పటికీ ఇదే మాట మీద ఉన్నాను, నేను గిల్ట్ ఫీల్ అవ్వట్లేదు, నేను అదే మాట మీద ఉన్నా. నెక్స్ట్ నేను ఒక చిన్న దళిత మనిషిని, అంత పెద్దోళ్ళ దాన్ని నేను ఏం చేయగలను, అంత డబ్బున్నోని కూడా కాదు, నేను ఎందుకు వాళ్ళతో పెట్టుకోవాలనుకుంటాను, నా అవసరం ఏంటి అన్నట్లుగా తను ఉన్నాడు. ఇప్పుడు అతను చెప్తున్నవి తేలిగ్గా కొట్టి పారేయవలసిన అంశాలు అయితే కాదండి. ఎంతో కొంత వాస్తవం లేకుండా ఎవరు కూడా ఇంత పెద్ద ఎలిగేషను చెయ్యరు, సాహసించరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది కదా. ఎవడు చూస్తూ తన ప్రాణం పోగొట్టుకోవాలని అనుకోడు. అంతటితో ఆగదు. ఇలాంటి పెద్ద ఎలిగేషన్లు వేస్తే అతని యావత్ కుటుంబానికి కూడా ఆపదే అని తెలుసు కదా.
అంచేత వాస్తవం కొంత ఉంది. ఆ కొంత వాస్తవం ఏమిటి అనేది అతను బహిర్గతం చేసే సమయం ఇంకా రాలేదేమో మరి. అయినా కూడా అతనికి మనసు ఓ, ప్రశాంతత లేక ధైర్యం చేసి నిత్యం చచ్చే కంటే ఒకసారి చావడం బెటర్ అని బయటకు వచ్చి ఆ, జరిగిన వాస్తవాలు ఇవి, నేను దేనికైనా సిద్ధమే, నన్ను ఎటువంటి శిక్ష వేసినా సరే నా చేత ఇలా చేయించారు. ముఖ్యంగా అతను చెప్తున్నది ఈ ఎన్డీటీవీలో ఇంటర్వ్యూలో చెప్పింది, ఆ దేవాలయ కమిటీకి సంబంధించినటువంటి మనుషులే నాకు వ్యక్తుల్లో ఒక మేనేజర్ స్థాయి వ్యక్తి, అతని తాలూకు వర్కర్స్, అతని దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చి ఈ మృత కళేబరాలని, మానవ కళేబరాలని తనకి హ్యాండ్ ఓవర్ చేయడము, ఎక్కడ దహనం చేయాలి, ఎక్కడ వాటిని పాతి పెట్టాలి అనేటువంటి అంశాలు కూడా వాళ్ళే సూచించేవాళ్ళట. ఆ ప్రదేశాల్లోనే దగ్గరుండి ఇతను ఆ కార్యక్రమాలు చేసేంత వరకు ఉండి వెళ్ళేవారట. ఇంకెవ్వరూ కూడా అతన్ని అబ్జెక్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడు. అదే మాట మీదే ఉన్నాడు, వేరే మాటలేం మార్చట్లా. కానీ అతను ఏం చెప్తున్నాడు, నేను సంపూర్ణంగా సిటీ అధికారులని నేను విశ్వసిస్తున్నాను, తప్పనిసరిగా వాళ్ళు వాస్తవాల్ని ప్రపంచానికి వెల్లడి చేస్తారు అని నేను విశ్వసిస్తున్నాను. కానీ వాళ్ళు నా మాటలు నమ్మట్లేదు, ఎందుకంటే చెప్పిన చోట శవాల తాలూకు ఆనవాళ్ళు ఎక్కువగా దొరకలేదు కాబట్టి వాళ్ళు నా మాటలు నమ్మట్లేదు. కానీ ఈ భూమిలోనే పాతడం జరిగింది. కొన్ని నదీ తీరంలో, కొన్ని అరణ్య ప్రాంతంలో, అక్కడ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియాలో, కొన్ని ఆ ఊరికి కొంత ఏకాంతంగా ఉండే ప్రదేశాలు ఉంటాయి కదా, అటువంటి చోట అతను రకరకాల ప్లేసులు వాళ్ళు చెప్పినవి సిట్ అధికారులకి చెప్పడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడేనా అనేది ఎవరికి కూడా ఏళ్ళు గడిచిపోతే అప్పటికి ఇంత మొక్క ఇంత వృక్షం అయిపోతుంది. ఎన్నో మార్పులు వస్తాయి కదండి. ఇప్పుడు రోడ్లు వస్తాయి, ఇళ్ళు కడుతున్నారు, చెరువుల్నే మూసేసి ఇళ్ళు కడుతున్నారు కదా, నదుల్ని మూయలేరా? మహాగనులు తయారయ్యారు కదా, భూమి రేటు పెరిగిపోయింది, వ్యాపారాలు ఎక్కువైపోయాయి, డెవలప్మెంట్ పేరుతోటి అడవుల్ని కూడా రోడ్లుగా మార్చేసి ఇళ్ళు వాకిళ్ళు తయారు చేసేసి అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్లో అతను ఎగ్జాక్ట్ ప్లేస్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, బట్ ఆ ప్రదేశాలు అతను చెప్తున్నాడు, ఈ ప్రాంతంలోనే అని. ఇది రాను అతని చేత ఈ కార్యక్రమాలు చేయించిన వాళ్ళు, అలాగే ప్రస్తుతము ఆ దేవాలయానికి ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతికి భంగం వాటిల్లుతుంది అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఆ సంబంధిత ప్రముఖులు ఉంటారు కదా అక్కడ, వీళ్ళందరూ కలిసి ఈ అంశాన్ని డైల్యూట్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అది ఏముంది, ఒక పెద్ద గీత గీశాడు ఇతను, ఇక్కడ ఇలాంటి ఘోరం జరిగింది అని. దాని పక్కనే ఇంకో చిన్న గీత గీశారు, దాని పక్కన ఇంకో చిన్న గీత గీశారు, దాని పక్కన ఇంకో చిన్న గీత గీశారు. అలా గీయగా కొద్ది రోజులకు ఒక చుక్క మిగులుతుంది, గీత ఉండదు. ఆ చుక్క ఏమిటి, ఇతనికి మతి భ్రమించింది, ఇతను చెప్పింది ఏది ఇక్కడ నిరూపణ కాలేదు, మేమైతే మా డ్యూటీ చేశాము, అందువల్ల ఇతన్ని మానసిక చికిత్సకి రిఫర్ చేస్తున్నాము అనే మాట కూడా వచ్చే ఆస్కారము 100% ఉందండి. తర్వాత ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ తర్వాత ఏముంది, పెచ్చోడు తను ఆల్రెడీ మానసికంగా దెబ్బతిని ఉన్నాడు. ఈ ప్రేతాత్మల
వేదన ఎక్కువగా ఉంది అని చెప్పాడు. మొదటి నుంచి చెబుతున్నాడు కదా, ఆ కారణం వల్లే నేను బయటకు వచ్చి వాస్తవాలు చెప్తున్నాను అని. సో వాడు దెయ్యాలు పీక్కు తినేసాయేమో, గుండెకి చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు అని కూడా చెప్పచ్చు, లేదా సూసైడ్ చేసుకున్నాడని కూడా చెప్పచ్చు. మొత్తానికి ఇది ఎలా మొదలైందో అలాగే ముగింపు కూడా త్వరలో తీసుకువచ్చేస్తారు అని నాకు అనిపిస్తోంది. వాస్తవాలు ఎప్పుడూ కూడా సత్యానికి చావు ఉండదు. వాస్తవాన్ని ఎవరు చంపలేరు. సత్యమేవ జయతే. ఎంతో కొంత వాస్తవం లేకుండా అతను ఇంత పెద్ద ఎలిగేషన్ అయితే వేస్తాడు అని నేను అనుకోవట్లేదు. అలాగే ఇప్పుడు ప్రపంచంలో చాలామందికి ఈ అంశం గురించి తెలిసింది, అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఈ కలికాలంలో ఇంతకంటే కూడా భయంకరమైన ఎవిడెన్సులు దొరికిన తర్వాత కూడా నేరస్తుల్ని విడిచిపెట్టేసి అమాయకులైన ఎవరో ఒకళ్ళనో ఇద్దరినో తీసుకొచ్చి ఆ ప్లేస్లో నుంచోబెట్టి వీళ్ళే ఈ నేరానికి కారకులు అని ఉరి తీసినవి లేదా లైఫ్ ప్రిజన్ వేసినవి ఎన్నో కేసులు ఉన్నాయి కదండి. ఇది కూడా రేపు అటువంటి ఒక కేసుగా మారే ఆస్కారం ఉంది అని నాకు అనిపిస్తోంది. ధనం మూలము ఇదం జగత్తు, ధర్మం మూలము ఇదం జగత్తు అనే సత్యయుగం కాదు ఇది కలికాలము. అంచేత మనము ఈ కేసు విషయంలో పెద్దగా బుర్రబాతలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి డబ్బుతోటి మాఫీ చేసేసి మాయ చేసి మసి చేసి మారేడుకాయ చేసి ఆయన వెళ్ళలేదండి ఆడు పిచ్చోడు అని ఫైనల్గా తేలుస్తారు. చూస్తూ ఉండండి, అదే జరగబోయేది అనిపిస్తోంది. ఎనీవే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.